ఏమన్నానని పొద్దున్న 4 లేచావు, బాయిల్ మీద బాయిల్ ఇడ్లీలు దింపుతూనే ఉన్నావు. తీరా తినడానికి వచ్చే 10 ఇడ్లీలు ఉన్నాయి. మిగతా ఇడ్లీలు దాచామని అడగడం తప్ప. ఇప్పుడు చూసిన క్లిప్ కి మన తెలంగాణ గవర్నమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆ సంబంధం ఏంటో మీరు కమెంట్ లో పెట్టండి. నేనైతే మీకు లాస్ట్ చెప్తా. యాక్చువల్లీ దానికి మన తెలంగాణ గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్. వినోద్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ వినోద్, చైనా నుంచి. ఏది భయ్యా ఈ రోజు ఎందుకు వచ్చినావు, ఏం సంగతి, ఏం కథ అంటే మన పుక్కటి బిచ్చాల కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడడానికి వచ్చాము. నేను నా జీవితం మొత్తంలో ఫస్ట్ టైం నాకు గవర్నమెంట్కి సంబంధించిన ఫలాలు అని కొంతమంది అంటారు. ఆ ఫలాలు డైరెక్ట్గా మనకు అందినాయి అనమాట. ఎందుకు, ఏం సంగతి అంటే నేను ఈరోజు ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తా. అసలు ఏం నడుస్తుంది, ఏం కథ, నా ఒపీనియన్ ఏంటి, అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఈ ఫ్రీ బీయింగ్స్ వల్ల మన సొసైటీ ఖరాబ్ అవుతుంది అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఏం సంగతి మనం లాస్ట్ వరకు మాట్లాడుకుందాం. దాంతోపాటు కొన్ని గ్లిమ్స్ అనేది మన చైనా గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ చైనాలో ఫ్రీ స్కీమ్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏ సంగతి. ఓకేనా, వీడియో స్టార్ట్ చేసామా? స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ యాజ్ యూజువల్ మళ్ళీ అడుగుతున్నాను అని చెప్పేసి అనుకోకండి. ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూగా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్. ఓకే, లెట్స్ గో. విషయమే, నేను ఎటువంటి పార్టీకి సంబంధించిన కాదు. నాకు ఓన్లీ అభిమానం ఏంటంటే మోడీ గారి గురించి, అంతేగాని నేను బీజేపీ పార్టీకి సంబంధించిన కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదు, ఇంకా మన వరస్ట్ పార్టీ ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీకి కూడా సంబంధించిన కాదు. ఏంది భయ్యా మరి అయితే ఫ్రీ స్కీమ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఒక గవర్నమెంట్ రూలింగ్లో రాకడం ముందు ఫ్రీ బీస్ అనేది ప్రకటిస్తూ ఉంటారు. ఏంటంటే ఒక సెంటిమెంటల్ వర్డ్ యూజ్ చేస్తుంటే బడుగు బలహీన వర్గాల గురించి మేము చేస్తున్న గొప్ప పని అని చెప్పేసి మన సో కాల్డ్ కరప్టెడ్ లీడర్స్. ఏంది భయ్యో కరప్టెడ్ లీడర్స్ అని వాడుతున్నావు, అది కరెక్టేనా, అందరు అట్లనే ఉంటారంటే నేను చెప్తున్నా కదా నాయన, ఇప్పుడున్న సొసైటీలో మనం 99% కూడా అనలేము, మొత్తం 100%. ఓకేనా, హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకోవాలి. 100% అంటే ఎస్ ఆఫ్ కోర్స్ 100% ఫ్రీ స్కీమ్స్. గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్స్ కంటే ఫస్ట్ మహాలక్ష్మి బస్సు స్కీమ్ అని పెట్టినారు. అది ఓకే, మనకైతే స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇది ఎస్. ఎందుకంటే మేము మన ఇండియాకి రీసెంట్గా వచ్చినప్పుడు, అంటే మా వైఫ్ వచ్చేసి మహబూబ్ నగర్ అనుకుంటా, మహబూబ్ నగర్లో వాళ్ళ చుట్టాలు ఉన్నారు. వాళ్ళ చుట్టాలు తిరిగిపోవడానికి బస్సులో ట్రావెల్ చేసినప్పుడు 150 నుంచి 180 రూపీస్ ఛార్జ్ పడుతుంది. కానీ అది 0 అయిపోయింది. చూసాక బిల్ అయితే మీకు కనబడుతుంది కదా క్లియర్గా. మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫలం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరెంట్ స్కీమ్. ఇది కూడా చూస్తున్నా కదా, ఇది లాస్ట్ మంత్ మార్చ్లో అనుకుంటా నాకు వచ్చింది. మా ఇంటికి వచ్చిన కరెంట్ టోటల్ 857 రూపీస్ కరెంట్ బిల్. అది మొత్తం టోటల్ 0 అయిపోయింది. బికాస్ ఇట్స్ అండర్ 200 యూనిట్స్ కరెంట్లో వచ్చింది కాబట్టి 0 అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ స్కీమ్. మాకు ఈ 2 స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ అయినాయి. మిగతా స్కీమ్స్ గురించి మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ ఇంచుమించు ఓన్లీ 3 months అయిందా. దే నీడ్ టు గెట్ సమ్ టైమ్ ఆల్సో, రైట్. ఫస్ట్ క్లిప్పింగ్కి దీనికి మాత్రం సంబంధం ఉంటుంది, అఫ్ కోర్స్ సంబంధం ఉంటుంది. ఏ సంబంధం మీకు తెలవాలా, ఆ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా, ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్. భయ్యా నేను చెప్తున్నా స్కీమ్స్ ఫ్రీ అని చెప్పి పుకాటు బిచ్చాల గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు దట్ ఈస్ రియల్లీ ఇరిటేటింగ్. బట్ నాకు అవసరం లేదబ్బా, నాకు అవసరం లేదు. అయినా కానీ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అంటే, వాళ్ళు ఇస్తున్నప్పుడు తీసుకోకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. సింపుల్ కాన్సెప్ట్ కదా, సింపుల్ కాన్సెప్ట్, అది సింపుల్ లాజిక్. వచ్చి నీకు ఇస్తున్నారు, తీసుకో. అది హ్యూమన్ టెండెన్సీ, ఎవడని తీసుకుంటాడు. నువ్వు త్యాగం చేయొచ్చు కదా అని చెప్పి కొంత త్యాగమూర్తులు చెప్తా ఉంటారు. భయ్యా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్, డెఫినెట్లీ హీస్ గోయింగ్ టు టేక్. దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్కి సంబంధించిన ఫలాల గురించి. ఓకే, ఎస్పెషల్లీ చెప్తున్నా, సర్టన్ పర్టికులర్ ఎంటిటీస్ని వాళ్ళు హైలైట్ చేసుకుంటూ స్కీమ్స్ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ పర్టికులర్ బస్సు స్కీమ్ కానీ, ఈ కరెంట్ స్కీమ్ కానీ ఏంటంటే జనరల్ అందరు ఆడియన్స్కి, అంటే అందరు జనాలకి ఇది అప్లికేబుల్ అయ్యింది. ఇది బెస్ట్ స్కీమా అది అంటే, గవర్నమెంట్ ఇచ్చే ఫుల్ ఫ్లెడ్జ్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయ్యిందంటే అఫ్ కోర్స్ అయ్యింది. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ ఎట్లా ఉండే, ఫస్ట్ వచ్చేసి రైతు బంధు గురించి మనం మాట్లాడుకుందాం. మనందరం రైతులం కాదు, రైట్. అఫ్ కోర్స్ రైతులం కాదు, మన రైతులకు సపోర్ట్ చేయాలి అది అని చెప్పేసి అంటే, ఒక దుర్భాగ్యమైన విషయం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బలహీన వర్గాల గురించి నేను సపోర్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ మాట్లాడుతుంటుంది. అది కూడా 70 ఏళ్ళ నుంచి, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్కీమ్లో నడుస్తూ ఉంది. వాళ్ళు ఎందుకు ఆ స్టేజ్లో ఉన్నారా అని చెప్పేసి ఫస్ట్ వీళ్ళు విమర్శించుకోవాలి వాళ్ళ సెల్ఫ్ని. అరే మేము ఇన్ని రోజుల నుంచి మేము రూలింగ్ చేస్తా ఉన్నాం, స్టిల్ పీపుల్ ఇంకా బిలో పవర్టీ లైన్ ఉన్నారు, మనం ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఆ బుద్ధి అనేది ఉంటే డెఫినెట్లీ మన గవర్నమెంట్ అనేది డెవలప్ అవుతుంది. జనాలు కూడా వాళ్ళ లైఫ్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, రైతు బంధు ఎట్లా అయిపోయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఓకే యాక్సెప్టబుల్. అంతేగాని 100 ఎకరాలు ఉన్నోళ్ళకు కూడా అన్నట్టు ఇచ్చి పడేసినాడు. 100 ఎకరాలు. వాళ్ళు ఏంది,
ఎన్ఆర్ఐఎస్, ఫిలిం స్టార్స్, ఈవెన్ పాలిటిషియన్స్ ఖాళీ జాగలకు కూడా రైతు బంధు ఇచ్చినాడు. అరే కష్టపడి ఆ పొలాలు పండించే రైతు పోయి అరే అట్లీస్ట్ బేసిక్ కామన్ సెన్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంది వీఆర్ మన డబ్బులు మనం స్పెండ్ చేస్తున్నప్పుడు పోయి కొంచెం మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అరే పొలం పండిస్తున్నాడా లేదా ఏం సంగతి చూసుకున్న తర్వాత అప్పుడు ఇస్తే మంచిగా ఉంటుంది. అది పెద్ద అట్టఫ్లాప్ కేసు. అది నేను చెప్తున్నా బెనిఫిట్స్ అయితే వచ్చినాయి వాళ్ళకు కూడా, రైతులకు కూడా వచ్చినాయి. అంతేగాని 10% జెన్యూన్ రైతులకు వస్తే 90% వచ్చేసి ఈ మోసకారి బాగా బలిసిపోయి డబ్బులు ఎక్కువై కొట్టుకున్న క్యాండిడేట్లకి డబ్బులు పోయినాయి. అది కూడా మన ఫండ్స్ అబ్బా, మనం పే చేసే డబ్బులు, మనం పే చేసే ట్యాక్స్. ఓ ఏం రావు నువ్వు చైనాలో ఉంటావు, నువ్వు ఎట్లా పే చేస్తున్నావు అంటే అరే నేను సంపాదించే ప్రతి రూపాయి నేను ఇండియాకి పంపిస్తారా భయ్, అమ్మా జీవితం ఈ చెప్పి నేనైతే తంగైపోతున్నాను. నేను ఇక్కడ ఉట్టి పైసలు రెవెన్యూ జనరేట్ చేసే చెరుకు మిషన్ లాంటి నేను, అర్థమైందా? డబ్బులు బాగా చెరుకు రసం తయారు చేసిన ఇండియాకి పంపిస్తున్నాను బెల్లం తయారు చేయని చెప్పి. ఆ సింపుల్ లాజిక్తో మాట్లాడండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద అమూల్యమైన పథకం వచ్చేసి ఏది దళిత బంధు. దళిత బంధుకి అయితే దండేసి దండం పెట్టాలి. అదేంటంటే ములుగోడు ఎలక్షన్స్ ఉన్న కాన్సెప్ట్తోనే దళిత బంధుకి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినారు. అరే ఏమన్నా సెన్స్, ఏమన్నా లాజిక్ ఉందా దాంట్లో కూడా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, వాడు ఫుల్లీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నా పర్వాలేదు, అంటే ఓన్లీ ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడంట ఎవరికి ఇవ్వాలి ఏం సంగతి. దాంట్లో తెలిసిపోతుంది కదా పార్షాలిటీ అనేది క్లియర్గా. మరీ జనాలు మరీ ఇంత ఎర్రి పుష్కాలు కాదు కదా. ఇప్పుడు ఏంది మొబైల్ చూస్తూ ఉన్నారు, జనాలకు తెలుస్తుంటుంది ఏం కథ ఏం నడుస్తుందని చెప్పి సొసైటీలో. ఓరి అమ్మ తస్తారాల బొడ్డు పోనీ ఈ స్కీమ్లు అంటే ఇట్లా అనుకోవచ్చు. దాని తర్వాత ఇక లాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసుల మీద కేసులు మన సార్ల మీద పడుతున్నాయి. ఇక ఏమవుతుందో ఏం సంగతి అయితే దేవుడికే తెలవాలా. నువ్వు బీఆర్ఎస్ పార్టీకి అగెన్స్ట్ కంటే ఎస్ ఆఫ్ కోర్స్ హార్డ్ కోర్ అగెన్స్ట్ ఎర్రి కుష్పాని నేను బీఆర్ఎస్కి. కుటుంబ పాలన ఎస్ వాళ్ళు చేసే కంట్రోలే వాళ్ళు చేస్తారు, ఇంకా ఎవడు చేయాల్సిన విధానం లేదు. ఎవడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ లేదు సీఎంకి. అదేదో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. 10 ఏళ్ల పాలన ఆల్మోస్ట్ 10 years టెర్న్యూర్ ఫామ్ హౌస్లో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చొని కంప్లైంట్ చేసి ఒక్క రోజు కూడా సెక్రటరీకి పోకుండా కంప్లీట్ చేసినంటే ఆ మహానుభావుడికి దండేసి దండం పెట్టొచ్చు మనం. నిజాం సర్కార్ పాలన అట్లనే ఉంటుంది, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఏం రాదు నాయన, ఏం రాస్తామి, నీకైతే దండేసి దండం పెట్టాలా, నీ మాటలకు దండేసి దండం పెట్టచ్చు. పక్కన మాట్లాడతారేమో వ్యభిచారం అయిపోతుంది, మనం మాట్లాడతారేమో సంసారం అయిపోతుంది. అట్లుంటుంది మన వల్ల పరిస్థితి. అంతే కదా. ఓ నువ్వు మళ్ళీ పట్టుకున్నావు రా భయ్, నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ని తిట్టడం మొదలుపెట్టినావు. అది తిడతారా భయ్, తిడతారు. ఎందుకు తిడతారు? బరోబర్ తిడతారు. వాళ్ళు చేసే పన్ను అట్లుండే వాళ్ళ తెలియదా ఇది సొసైటీకి. ఇప్పుడు చూద్దాం ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏముంటుందా కథ కారణం ఏం నడుస్తుంది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏదో కాంగ్రెస్ పార్టీని పిత్తేస్తున్నా కదా. నేను 100% నేను ట్రూ చెప్తున్నా కదా. నాకు ఫ్రీ బీస్ అంటేనే చిరాకు. వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము. దానికన్నా బేసిక్ కామన్ సెన్స్ గవర్నమెంట్కి ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన సింపుల్ కాన్సెప్ట్ రెండే. మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కావాల్సింది ఏంటంటే ఒక గుడ్ క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఒక గుడ్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్రీ హాస్పిటల్స్. ఆ రెండిట్లోనే వాళ్ళ జీవితాలు ఎండ్ అయిపోతాయి. కార్పొరేట్ స్కూల్స్కి వీళ్ళు కట్టలేక ఫీజులు, కార్పొరేట్ హాస్పిటల్స్లో వీళ్ళు జాయిన్ అవ్వలేక జనాలు చచ్చిపోతున్నారు. సో రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం దయ ఉంచి, ఈ ఫ్రీ బీజ్ అన్ని నేను చెప్తున్నా కదా చాలామందికి అవసరం లేదు సార్. సొసైటీలో ఉన్న వాళ్ళని కొంచెం మీరు ఎంక్వైరీ చేసుకోండి. బడుగు బలహీన వర్గాలని చెప్పి మీ పొలిటికల్ వర్డ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ టర్మినాలజీ అందరికి అర్థం కాదు. వాళ్ళు ఎందుకున్నారు ఏం సంగతి అది చూడండి. ఇప్పుడు మీరు వృద్ధాప పెన్షన్లు అని చెప్పి స్కీమ్లు ఇచ్చినారు, 2000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నారు. ఈవెన్ మా మదర్ కూడా వస్తుంది. ఓకే, నేను ట్రూగా చెప్తున్నా, మా మదర్ కూడా వస్తుంది 2000 రూపీస్ పెన్షన్. ఎందుకు భయ్యా ఇంత గట్టిగా నేను బతికే ఉన్నా కదా. ఒక రూల్ పాస్ చేయండి అబ్బా. కిడ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ పేరెంట్స్కి. ఎందుకంటే దట్ ఈస్ దర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. చైనాలో ఒక సింపుల్ గవర్నమెంట్ పాలసీ ఉంటుందబ్బా. ఏంటంటే పేరెంట్స్ పోయి కంప్లైంట్ చేస్తారు, నా పిల్లలు నన్ను చూసుకోవట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తే డైరెక్ట్గా చైనా గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ ఫ్యాక్టరీస్కి కానీ, వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఫ్యాక్టరీస్కి, లేకుంటే వాళ్ళు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న కంపెనీకి కానీ, గవర్నమెంట్ అఫీషియల్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్ అన్నా కానీ వాళ్ళకి డైరెక్ట్గా అటాచ్ చేసేస్తుంది. ఏమని, వీడి పర్టికులర్ శాలరీ వీడు 1000 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడంటే కంపల్సరీ దీంట్లో 200 రూపీస్ కట్ అయిపోయి డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళిపోవాలి అని ఒక రూల్ పాస్ చేస్తుంది. అది పాస్ అయిపోతుంది ఎట్ ఎనీ కాస్ట్. అట్లాంటప్పుడు గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చే అవసరం లేదు కదా. ఎందుకంటే పిల్లలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తల్లిదండ్రులది. అక్కడే ఎగిరిపోతుంది, అదికనే కట్ అయిపోతుంది క్లియర్గా. తీసుకోరు చెయ్యరు అది అని చెప్పేసి అంటే ఇక్కడ రూల్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మేము తీసుకోము మేము కట్టము అది అని చెప్పేసి అంటే ఏముండదు. ఇంకా చలో చంచల్ కూడా జైలే, చలో చంచల్ కూడా జైలు నడుస్తుంది అన్నమాట.
ఓకే, సో అదొక స్కీమ్, ఇదొక స్కీమ్ అంటున్నా. సో స్కీమ్ల మీద స్కీములు నడుస్తూ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు మించి ఒక్కొక్కరు ఇస్తున్నారు. కానీ ఒక సింపుల్ లాజిక్ మర్చిపోతా ఉన్నారు, ఏంటంటే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి. ఇట్లా మనం అప్పులు కట్టుకుంటూ పోతూ జనాలకి అవసరం లేకపోయినా పుక్కడి బిచ్చాలు వేస్తూ వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారంటే ఎస్ అఫ్ కోర్స్ సోమరిపోతులు చేస్తున్నారు. నాయనా మీకు దండం పెడతా, ఈ బలహీన వర్గాలు అని చెప్పేసి మాట మాత్రం యూజ్ చేయకండి నాయన. ఎందుకంటే వాళ్ళని 75 ఏళ్ల నుంచి మీరు ఇదే సావ దెంగుతానే ఉన్నారు, ఇంకా ఇప్పటికి కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది. బలహు బలహీన ఈ వర్గాలు ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ సొసైటీలో ఎవరున్నారో నాకైతే ఇంకా అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ఉండొచ్చు, ఆ పువర్ లెవెల్, ఆ లెవెల్ ఎట్లా వచ్చింది ఏ సంగతి గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి, అంతేగాని ఫ్రీ స్కీమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ చైనాలో ఒక లాజిక్ ఉంది, అదేంటంటే వాళ్ళకి చేపలు పట్టడం నేర్పించు, చేపలు ఇయ్యకు అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఏంటంటే చేపలు ఇస్తే ఆ చేపలు తీసుకొని వండుకొని తినేస్తాడు. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ చేతి పెట్టుకొని చుప్ప పెట్టుకొని మళ్ళీ నిలబడుతుంది ఇంకో చేప గురించి. అంతేగాని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ కాన్సెప్ట్, భయ్యా నేను మీ ఫ్రీగా చేపలు మేము ఇయ్యము, నువ్వు చేపలు ఎట్లా పట్టాలో నీకు నేర్పిస్తాం, పోయి పట్టుకోపో అని చెప్పేసి అంటారు అనమాట. అంతే, దాన్ని బట్టి వాడి జీవితాన్ని వాడే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు అనమాట. సో దట్ ఈస్ అ సింపుల్ లాజిక్. మన యువతకు నేర్పించాల్సింది అదే. నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాము, మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము, నో ఫ్రీ స్కీమ్స్ ఇచ్చుకుంటూ పోతే సొసైటీ సంఖ నాకిపోతుంది. ఈ భారం అంతా, ఈ ట్యాక్స్ల భారం అంతా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. అది మనకు అర్థం కావట్లేదు. అది అర్థమవుతుంది. ఎప్పుడే అర్థమవుతుంది, మన ఫుల్ పీకల మీదకి వచ్చేసి మన ఫ్రస్ట్రేషన్ లెవెల్కి పీక్ అయిపోతుంది కదా. ఇప్పుడున్న పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 110 రూపాయలు, 109 రూపాయలు అనుకుంటా, అది 150 రూపాయలు, 200 రూపాయలకి ఎగపాకినప్పుడు అప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడే మిడిల్ క్లాస్ మనిషి ఒక హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలంటే వాడి జీవితంలో ఇంకా ఇప్పుడు కొనలేడు. అదైతే 100% షూర్ అయిపోయింది, ఎందుకంటే కన్ఫర్మ్ అయిపోయింది. అది కొనలేడు. ఎందుకు కొనలేడు? ఇన్ఫ్లేషన్ ఆ రేట్లో పెరిగిపోతుంది అబ్బా. లైఫ్ స్పాన్ జనాల తక్కువైపోతుంది. వాడు ఎప్పుడు చూసినా స్ట్రెస్లోనే ఉంటాడు, హైఫై స్ట్రెస్లో ఉంటాడు. ఈ ఫ్రీగా గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల ఎవ్వడికి అంత సీన్ ఉండదు. ఎవడో గిడతా బాగుపడతాడు అంటే ఆ మినిస్టరు, ఆ ఎమ్మెల్యే, లేకుంటే వారి పొలిటికల్ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే బాగుపడతారు. కానీ నార్మల్ జనాలు ఎవరి ఫ్రీ స్కీమ్స్ వల్ల బాగుపడ్డారు సొసైటీలో ఎక్కడ మనకి కనబడరు. రైట్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో ఏమైనా తప్పు గిట్ట ఉంటే డెఫినెట్లీ మీరు కమెంట్లో మనకు పెట్టండి. సో ఫస్ట్ క్లిప్పింగ్కి నేను కంక్లూజన్ ఇచ్చేస్తాను. ఫస్ట్ క్లిప్పింగ్కి సంబంధించింది ఏంటంటే, ఆయన బ్రహ్మానందం గారు ఏమంటారు, మీన్స్ సుధాకర్ గారు ఏమంటారు, పొద్దున 4 గంటలకు లేచిన వాయిల మీద వాయిల్ దింపుతూనే ఉన్నా, చివరికి చూస్తే 10 ఇడ్లీలు ఉన్నాయి, ఎక్కడ పోయిన ఇడ్లీలు అని అడిగితే తప్ప. అంటే మన ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన స్కీమ్ల వల్ల మన రాష్ట్రానికి 7 కోట్ల రూపాయలు అప్పు అయింది. ఎందుకు అయింది, ఏం సంగతి అని అడిగితే తప్పు అయిపోయింది. అప్పు అయింది, అప్పు అడిగితే తప్పు. ఇది మన పరిస్థితి, మన తెలంగాణలో ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్. మనకు పైసలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ జీవితాలు మాత్రం నాశనం అవుతున్నాయి. ఓకేనా? సో హోప్ఫుల్లీ ఈ వీడియోతోని ఇట్లా ఈ పర్టికులర్ స్టేట్మెంట్తో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. మీకు కనుక మన వీడియోలు కనుక నా ఎక్స్ప్రెషన్ గిట్ట కొంచెం అన్న నచ్చుతున్నట్టయితే లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టండి. మనం ఎప్పుడైనా సొసైటీ గురించి పాటు పడుతూ ఉంటాం కాబట్టి నా ఫ్రస్ట్రేషన్ మొత్తం నేను అవుట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దిస్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్స్ అండ్ గ్రౌండ్ రియాలిటీ. ఎవరు మనకు న్యూస్ ఛానల్స్ అక్కడ ఇక్కడ చెప్పారు కాబట్టి. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.